సూపర్ స్టార్ రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు అయితే తలైవాకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. పుట్టినరోజు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అభిమానులు రజనీ ఇంటి ముందు సందడి చేస్తుంటారు. తమ హీరోను ఒక్కసారైనా చూసి వెళ్లిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. తలైవా కూడా అభిమానులను నిరాశపరచకుండా ఇంటి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేసి వెళ్లిపోతారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న కూడా రజనీ ఇంటి వద్ద ఇలాంటి పరిస్థితే నెలకొంది. అయితే ఈ పరిస్థితిపైనే ఆ కాలనీలో ఉన్న ఓ బామ్మ సీరియస్ అయింది. రజనీతో పాటే ఆయన ఫ్యాన్స్ కు ఇచ్చి పడేసింది. సంక్రాంతి రోజు చెన్నైలోని పోయస్ గార్డెన్లో సూపర్ స్టార్ ఇంటి ముంగిట ఉదయాన్నే వేలాది మంది అభిమానులు బారులు తీరారు. దీంతో ఎప్పట్లానే రజనీ బయటకొచ్చి అభివాదం చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు. నిబద్ధత, నిజాయితీతో నడుచుకోవాలని, అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుందని అభిమానులకు సూచించారు. తమ అభిమాన హీరో బయటకు రావడం, తమల్ని పలకరించడంతో రజనీ ఫ్యాన్స్ పులకించిపోయారు. తలైవా తలైవా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఇదే రజనీకాంత్ పక్కింట్లో ఉండే ఒక ముసలావిడకు ఆగ్రహం తెప్పించింది. ఇదేం లొల్లి, ప్రశాంతంగా పండగను కూడా సెలబ్రేట్ చేసుకునివరా అంటూ ఆమె రజనీ ఫ్యాన్స్ పై ఫైర్ అయింది. అక్కడుండే సెక్యూరిటీ సిబ్బంది అభిమానులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు, మీ ఇంటి ద్వారాలు తెరిచి వారిని లోపలికి పిలిపించుకోవచ్చుగా, మేం కూడా ఇంటి పన్ను కడుతున్నాం, అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అభిమానులు ఇలా మా ఇంటి ముందు నిలబడి కేకలు వేసి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రశాంతంగా దేవుణ్ణి కూడా ప్రార్థించుకోలేకపోతున్నాం అంటూ రజనీకాంత్ పై మండిపడింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకొచ్చింది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది.